చిట్టీల దొంగోడు చోరీల్లో సెంచరీ దాటాడు. అంటే చిట్టీలు చేసుకుంటూ దొంగతనం చేసి సెంచరీ దాటాడు. ఇదేమి క్రికెట్ మ్యాచ్ కాదు, దొంగతనాలకు సెంచరీ చేశాడు అంటున్నారు. అంటే 28 ఏళ్ల వయసుకే 102 దొంగతనాలు, 13.50 లక్షల ఆభరణాలు స్వాధీనం. అంటే ఈయన చేసిన 28 ఏళ్లకే ఇన్ని దొంగతనాలు అండ్ 13.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు ఆభరణాలు. లాలాపేట్ చదువుకున్నాడు, కేసులో జైలుకి వెళ్ళొచ్చాక దొంగగా మారాడు. అంటే ఒకసారి జైలుకి వెళ్ళొచ్చాడు, ఆయన మారక దొంగగా మళ్ళా తిరిగి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అంటే చిట్టీలు చేయడము, జనాలను నమ్మించడము. ఈయన ఒక సెంచరీని దాటాడంట, సూపర్ స్టార్. అబ్బబ్బబ్బబ్బా. కేసులో జైలుకి వెళ్ళొచ్చగా దొంగగా మారాడు. 28 ఏళ్ళకే చోరీలో సెంచరీ దాటాడు. ఇటీవల వరుస దొంగతనాలతో ఆలోచన చేయడంతో నిఘా ఉంచిన ఓయూ పోలీసులు గరానా దొంగ ఆట కట్టించారు. చోరీల్లో ఇతడు విభిన్న శైలి పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. బుధవారం ఓయూ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, డిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ యాసిన్ అలీ, ఏఎస్ఐ ఈశ్వర్తో కలిసి ఓయూ ఏసీపీ ఎస్ సైదయ్య మీడియాకు వివరాలు వెల్లడించారు. నాగర్ కర్నూలు జిల్లా తూముకుంట గ్రామం నాగర్లబండ తండాకు చెందిన రత్లావత్ శంకర్ నాయక్ 28 అలియాస్ రాజేష్ రెడ్డి అలియాస్ రంగారావు అలియాస్ ఖాన్ గద్వాల్ జిల్లా ఎర్రబల్లిలో 2012లో బి ఫార్మసీ చేశాడు. హత్యాయత్నం కేసులో గద్వాల్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలయ్యాక గంజాయి, మద్యం వంటి దురలవాట్లకు బానిసయ్యాడు. వాటి కోసము చోరీలు బాట పట్టాడు. అంటే ఈయన గద్వాల్లో చదువుకున్నాడు, చదువుకొని రకరకాలుగా పేర్లతోటి నాగర్ కర్నూలు జిల్లాకు తెలిసిన తూముకుంట గ్రామం నాగర్లబండ తండాకు చెందిన రత్నావత్ శంకర్ నాయకు ఈయన పేర్లు ఎలియాస్ రాజేష్ అంట, రాజేష్ రెడ్డి, ఎలియాస్ రంగారావు, ఎలియాస్ ఖాను. గద్వాల్ జిల్లా ఎర్రబల్లిలో 2012లో బి ఫార్మసీ చేసి ఈ దొంగల పొలాలకు పాల్పడుతున్నాడు. ఇది మంచి బుద్ధి కాదు అని పోలీసులు దీనికి ఇన్వెస్టిగేషన్ చేసి రిమాండ్ చేసి గద్వాల్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపారు. ఈ జైలు జీవితం నుంచి విడుదలయ్యాక గంజాయి, మద్యం వంటి దురలవాట్లకు బానిసై మళ్ళా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. పలు పోలీస్ స్టేషన్లో ఇతడి మోస్ట్ వాంటెడ్ దొంగ పోలీసులకు పట్టుబడిన సమయంలో ఖరీదైన దుస్తులతో టిప్ టాప్గా తయారై ఉన్నాడు. అంటే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా మోస్ట్ వాంటెడ్ మంచి దుస్తులతోటి దొంగతనాలు నేను చేస్తలేను, నేను ఒక హీరోను అన్నట్టుగా ఒక టిక్ టాక్గా ఉండేసి పోలీసులకు పట్టుబడ్డాడు.